गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। वंदे शंभुममापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापहा। శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది? ఈ శ్రావణ మాసంలో చేయదగిన పనులు ఏమిటి? ఒకటి, శ్రావణ మాసం జూలై నెల 25వ తారీఖు నుంచి ఆగస్టు నెల 23 వరకు మొత్తం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వస్తాయి చూద్దాం. జూలై నెల 26వ తారీఖు ఒక సోమవారం, తర్వాత జూలై నెల 28వ తారీఖు సోమవారం, జూలై నెల 28వ తారీఖు ఒక సోమవారం, తర్వాత ఆగస్టు నెల 11వ తారీఖు ఒక సోమవారం, తర్వాత ఆగస్టు నెల 18వ తారీఖు ఒక సోమవారం. ఇది మొత్తం ఈ సోమవారాలు. ఈ సోమవారాలు ఏం చేయాలి? ఇక్కడ తెలంగాణలో శ్రావణ మాసం ప్రత్యేకించి ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి సూర్యుడికి నమస్కారం చేసి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి పూలు, శంకు పూలు, మారేడు దళాలు, ఇక మిగతా ఏ పూలైనా సరే తీసుకొని వెళ్ళి సోమవారం శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. తర్వాత మాస శివరాత్రి శ్రావణ మాసంలో ఆగస్టు 21వ తారీఖు గురువారం రోజున మాస శివరాత్రి. ఆ రోజు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. ఇది శ్రావణ మాసంలో దంపతులుగా చేయదగినటువంటి కార్యక్రమం. ఇది భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్ళి పిల్లలతో సహా వెళ్ళి స్నానం చేసి ఈశ్వరుడు అభిషేకం చేయాలి. శ్రావణ మాసం లక్ష్మీ మనకు రావటానికి ప్రీతైన రోజులు. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చినా అన్ని సోమవారాలు మాస శివరాత్రి ఈశ్వరుడికి అభిషేకం చేయటం అది ఒక మంచి కార్యక్రమం. దానివల్ల దరిద్రం పోతుంది, ఐశ్వర్యం వస్తుంది. ఇది కాక శ్రావణ మాసంలో ఇంకొక విశేషమైనటువంటి రోజు ఉంది. దాన్ని ఏమంటారంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు నెల 8వ తారీఖు చతుర్దశికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే ఆ రోజు
చతుర్దశి కూడా ఆ రోజే వచ్చింది. ఉదయం పూట చతుర్దశి. తర్వాత చతుర్దశి రావటమే కాక మధ్యాహ్నం 1:45 వరకే చతుర్దశి ఉన్నది. ఆ తర్వాత పూర్ణిమ వచ్చింది. ఆ రోజున పూర్ణిమ చతుర్దశి కూడా రెండూ కలిసి వచ్చినాయి. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేయాలి. ఈ వరలక్ష్మి వ్రతం విశేషం ఏంటంటే, కుండిన అనే పట్టణంలో చారుమతి అనేటువంటి మహాభక్తురాలు మరి పద్మం ముగ్గు వేసి ఆ పద్మంలో అమ్మవారు ఉన్నట్టుగా పూలను వేసి పూజ చేస్తూ అమ్మవారిని ఎప్పుడూ ప్రార్థిస్తూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని శ్లోకంతో అమ్మవారిని ధ్యానం చేస్తూ శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఆమెకు కళ్ళు అమ్మవారు కనబడి చెబితే ఆమె తోటి స్నేహితురాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసి అష్టైశ్వర్యాలని పొందారు. కాబట్టి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేసుకోవాలి. అలా మేము ఆడవాళ్ళం కదా, నెలసరి వస్తుంది. ఆ రోజుల్లో నెలసరి అయితే ఏం చేయాలి అంటే, ఆ నెలలో ఏ శుక్రవారం అయినా కూడా వరలక్ష్మి వ్రతం చేయవచ్చు. అదే కాదు, శ్రావణ మాసంలో పౌర్ణమి పాడ్యమి నుంచి శ్రావణశుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా ప్రతిరోజు వరలక్ష్మి అమ్మవారు పూజ చేయవచ్చు. దానివల్ల వచ్చిన మీకు ఇబ్బంది ఏమీ లేదు. చెడు పని అయితే తొందరగా చేస్తారు. ఎవరి మీదైనా క్రోధం వస్తే ఒక దెబ్బ కొట్టాలంటే కొడతాం, కొద్దిసేపు ఆగిపెడతాం అనుకో. దేవుడి పూజ రోజు చేయమని చెబుతున్నాం. రోజు కాదు, నెలలో ఒక్కరోజు కూడా పూజ చేయటానికి బుద్ధి పుట్టదు. ఎందుకు పుట్టదంటే, మనం చేసుకున్న పాపం వల్ల ఆ బుద్ధి పుట్టదు. శ్రావణ మాసం నెల మొత్తం వరలక్ష్మి అమ్మవారి పూజ, శ్రావణ మాసం నెల మొత్తం ఈశ్వరాభిషేకం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యాదులన్నీ కూడా వస్తాయి. ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి రోజులు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో సోమవారాలు, మాస శివరాత్రి, ఈశ్వరుడు అభిషేకం, శ్రావణ శుద్ధ పూర్ణిమ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం, ఇది చేయడం చాలా విశేషం. అట్లా కుదరని పక్షంలో ప్రతి శుక్రవారంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. దానికి ఒక తోరం ఉంది. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమేలమే అని ఆ తోరం కట్టుకునేటప్పుడు ఈ మంత్రం చెప్పుకొని తోరం కట్టుకోవటం. అదే కాదు, మరి ముత్తైదులు కనీసం 5 9 మందికో మరి అపూప వాయనదానం అంటారు. గోధుమ పిండి బెల్లంతో అపూపాలంటే బూరెలు లాంటివి చేసి ముత్తైదుకి తాంబూలం, అపూపం, ఇంకా చీర దేవిక కూడా పెట్టచ్చు. అట్లా ఆ ముత్తైదుని వరలక్ష్మీదేవిగా తలంచి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి శనగలు కూడా నానబోసి ఆ శనగలు కూడా ముత్తైదులో పెడతారు. ఈ శనగల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, లక్ష్మీ ప్రీతి అయినటువంటివి శనగలు. ఈ శనగలు మొక్కమొలిచిన శనగలు తింటే రోగాలు పోతాయి. మరి గురువారం లక్ష్మీవారం అంటారు. గురువుకి ప్రీతి అయినవి కూడా శనగలు. ఆ రోజున ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా అమ్మవారు పూజ చేయడమే కాక శనగలు అందరికీ పంచిపెట్టడం, ఇట్లా చేస్తే మీకు ఎటువంటి మహాపాపాలు కూడా నశించిపోయి మంచి ఐశ్వర్యం వచ్చి సుఖ సంతోషాలతో పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి శుభం కలుగుతుంది. స్వస్తి.